హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి జనవరి మంత్లో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఫుల్ వీడియో అన్నమాట. జనవరి మంత్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. సో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అయితే జనవరి మంత్లో కనుక ఫుల్ వీడియో చూస్తే కనుక చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్. అదేంటంటే భారతదేశం యొక్క సముద్ర తీరం ఉంటుంది కదా, సో ఆ సముద్ర తీరం అయితే అప్డేట్ అవ్వడం జరిగింది. అంటే లెంత్ అనేది పెరగడం జరిగిందన్నమాట. సో ఇప్పుడు ఎంత భారతదేశం యొక్క సముద్ర తీరం యొక్క పొడవు ఎంత అంటే 11,000 కిలోమీటర్లు అయితే భారత సముద్ర తీరం యొక్క పొడవు అని గుర్తుంచుకోండి, 11,000 కిలోమీటర్లు. గతంలో వచ్చేసి 7,516 కిలోమీటర్లు ఉంటే ఇప్పుడు అది 11,000 కిలోమీటర్లకైతే చేరిందనమాట. సో ఎందుకు ఇంత లెంత్ అనేది పెరిగింది అంటే వంపుల్ని కూడా తీరరేఖ ఉంటుంది కదా, దాని యొక్క వంపులు ప్రతిదాన్ని మెజర్ చేయడం వల్ల తీరరేఖ పొడవు అయితే పెరగడం జరిగిందనమాట. సో ఎంత పెరిగింది గతంలో దానికి ఇప్పుడు చూస్తే 48% పెరిగింది. సో గతంలో ఎంత ఉంది, 7,516 కిలోమీటర్లు ఉంటే ఇప్పుడు వచ్చేసి 11,098 కిలోమీటర్లు అయితే ఉంది. సో గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్, మనకు ఎగ్జామ్లో వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఈ తీరరేఖని ఎన్ని రాష్ట్రాలు ఎన్ని కేంద్రపాలిత ప్రాంతాలు పంచుకుంటున్నాయంటే 9 రాష్ట్రాలు ప్లస్ 4 కేంద్రపాలిత ప్రాంతాలు ఈ తీరరేఖని పంచుకుంటున్నాయి అన్నమాట. సో అవేంటంటే ఆ రాష్ట్రాలు ఏంటి, కేంద్రపాలిత ప్రాంతాలు, యూనియన్ టెరిటరీస్ ఏంటో చూద్దాం. ఇక్కడ గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, దయు దమన్ దీవు, పుదుచ్చేరి కరైకల్, యానం మహి, లక్షద్వీప్, మినికాయ్ ఐలాండ్స్ మరియు అండమాన్ నికోబార్ దీవులు ఈ మొత్తంగా కలిపి వచ్చేసి 11,098 కిలోమీటర్ల తీరరేఖనైతే పంచుకుంటున్నాయి అన్నమాట. ఈ 9 రాష్ట్రాలు 4 కేంద్రపాలిత ప్రాంతాలని గుర్తుంచుకోండి. సో ఇక్కడ అత్యధికంగా ఏ రాష్ట్రం అత్యధిక తీరరేఖను కలిగి ఉంది అంటే 2,340 కిలోమీటర్లతో గుజరాత్ అయితే ఉందన్నమాట. ఫస్ట్ పొజిషన్లో గుజరాత్ ఉంది. తర్వాత వచ్చేసి తమిళనాడు 1,068 కిలోమీటర్ల తీరరేఖ పొడవుతో తమిళనాడు అయితే సెకండ్ పొజిషన్లో ఉంది. తర్వాత వచ్చేసి ఆంధ్రప్రదేశ్ అయితే ఉంది. ఫస్ట్ గుజరాత్, తర్వాత తమిళనాడు, తర్వాత ఆంధ్రప్రదేశ్ అయితే ఉంది. టాప్ 3లో అయితే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి పశ్చిమ బెంగాల్ మహారాష్ట్ర ఉంది 877 తోటి, 877 ఉంది. తర్వాత వచ్చేసి పశ్చిమ బెంగాల్ 721 కిలోమీటర్ల తీరరేఖ పొడవును కలిగి ఇవైతే టాప్లో ఉన్నాయన్నమాట. గుజరాత్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్. సో ఇవి గుర్తుంచుకొని అత్యధిక తీరరేఖను కలిగినటువంటి రాష్ట్రాలు. తీరరేఖ పొడవు ఎంత, 11,000 కిలోమీటర్లు అయితే తీరరేఖ పొడవు ఉందన్నమాట. సో గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి ప్రపంచ బ్లిట్జ్ ఛాంపియన్షిప్లో అయితే కాంస్య పథకాన్ని గెలుచుకోవడం జరిగింది. ఎవరంటే తమిళనాడు రాష్ట్రానికి చెందినటువంటి వైశాలి కాంస్య పథకాన్ని గెలుచుకోవడం జరిగింది. ఇది చెస్ క్రీడకి సంబంధించిన క్రీడ. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్నేషనల్గా చూసానుగా జింబాబ్వే దేశం వచ్చేసి మరణ శిక్షను రద్దు చేసిన దేశంగా నిలిచింది అనమాట. జింబాబ్వే మరణ శిక్షను రద్దు చేసింది. ఆ దేశ అధ్యక్షుడు ఎవరు, ఎమర్సన్ మనంగాంగ్వా అని గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్రత్న అవార్డ్స్ అయితే చాలా ఇంపార్టెంట్, ఖచ్చితంగా ఎగ్జామ్లో ఈ బిట్ అయితే పడుతుంది అనమాట. మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్రత్న అవార్డు 2024 గ్రహీతలు ఎవరంటే టోటల్గా 4 మెంబర్స్ అయితే ఈసారి 2024 గ్రహీతలు అనమాట. మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్రత్న అవార్డు గ్రహీతలు ఎంతమంది, 4 మెంబర్స్. డి గుకేష్ చెస్ క్రీడాకారుడు, హర్మన్ ప్రీత్ సింగ్ హాకీ, ప్రవీణ్ కుమార్ పారా అథ్లెటిక్స్, మను బాకర్ షూటింగ్. వీళ్ళు వచ్చేసి మను బాకర్ వచ్చేసి రీసెంట్గా జరిగినటువంటి ప్యారిస్ ఒలింపిక్స్లో 2 కాంస్య పథకాలను గెలుచుకోవడం జరిగింది. ప్రవీణ్ కుమార్ వచ్చేసి పారా అథ్లెటిక్స్ అనమాట, పారా ఒలింపిక్స్లో స్వర్ణ పథకాన్ని గెలుచుకున్నాడు. హర్మన్ ప్రీత్ సింగ్ వచ్చేసి హాకీ క్రీడాకారుడు, ప్యారిస్ ఒలింపిక్స్లో అండ్ టోక్యో ఒలింపిక్స్లో కూడా ఇతను కాంస్య పథకాన్ని గెలుచుకోవడం జరిగింది. ఇంకా డి గుకేష్ అయితే చెస్ క్రీడాకారుడు అనమాట, ప్రపంచ చెస్ ఛాంపియన్గా నిలవడం జరిగింది డి గుకేష్. సో ఈ 4 మెంబర్స్కి అయితే మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్రత్న అవార్డు 2024 గ్రహీతలు అనమాట. వీరికి జనవరి 17 అయితే ఈ అవార్డుని అయితే రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి గారి చేత ఈ అవార్డ్స్ అయితే అందుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి అర్జున అవార్డులు అదేవిధంగా. సో ఇక్కడ అర్జున అవార్డులు వచ్చేసి టోటల్గా 32 మందికి అవార్డ్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో ఇక్కడ ఇంకో స్పెషాలిటీ ఏంటంటే ఈ 32 మంది అర్జున అవార్డ్స్ ఏవైతే ఇచ్చిండ్రో అందులో 17 మెంబర్స్ వచ్చేసి పారా క్రీడాకారులు ఉంటారు కదా, వాళ్ళే ఉన్నారంట. 17 మెంబర్స్. సో ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ నుంచి చూస్తే కనుక అర్జున అవార్డు గ్రహీతలు ఎవరంటే మన తెలంగాణ నుంచి జివాంజీ దీప్తి, వరంగల్ డిస్టిక్ చెందినామే. సో ఈమెకైతే అర్జున అవార్డు రావడం జరిగింది. మరి ఆంధ్ర నుంచి చూస్తే కనుక జ్యోతి ఎర్రాజ్కి అర్జున అవార్డు అయితే గ్రహీత అన్నమాట, అర్జున అవార్డు రావడం జరిగింది. సో జివాంజీ దీప్తి చూస్తే కనుక పారాలింపిక్స్లో రీసెంట్గా జరిగిన పారాలింపిక్స్లో కాంస్య పథకాన్ని గెలుచుకుందనమాట. సో గుర్తుంచుకోండి, తెలుగు రాష్ట్రాల నుంచి అర్జున అవార్డు గ్రహీతలు ఎవరు, జివాంజీ దీప్తి అండ్ జ్యోతి ఎర్రాజ్.
నెక్స్ట్ ఇంకోటి ఇంపార్టెంట్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి జనవరి 3న అధికారికంగా మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించడం జరిగింది, జనవరి 3న. సో ఎవరి యొక్క జయంతి సందర్భంగా అంటే సావిత్రిబాయి పులే జయంతి యొక్క సందర్భంగా జనవరి 3న మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది, గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి తెలంగాణలో జరిగే ఒక ప్రముఖమైన జాతర, ఆ జాతర పేరు నాగోబా జాతర. ఆదిలాబాద్ డిస్టిక్ ఇంద్రవెల్లిలోని కేస్లాపూర్ గ్రామంలో అయితే ఈ జాతర అయితే జరుగుతుందన్నమాట. సో జనవరి 28న ఈ జాతర అయితే ప్రారంభమైంది. సో ఇక్కడ ఈ జాతర సందర్భంగా ఆ జాతరలో ఆదివాసీ గిరిజన దర్బార్ అనేది చేస్తారన్నమాట. అంటే ఆదివాసుల యొక్క సమస్యలను తెలుసుకోవడం కొరకు ఈ ఆదివాసీ గిరిజన దర్బార్ని అయితే ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఈ సాంప్రదాయాన్ని ఎవరు స్టార్ట్ చేశారంటే ప్రొఫెసర్ హైమండార్ఫ్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది నిజాం కాలంలో. మరి ఈ జాతరని ఎవరు జరుపుతారంటే ముస్లిం వంశీయులు జరుపుతారు. నెక్స్ట్ ఒకటి ఐఐటికి సంబంధించిన న్యూస్. కాలుష్య కారకాలను పోషకాలుగా మార్చే బ్యాక్టీరియాని ఐఐటి బాంబే అయితే అభివృద్ధి చేయడం జరిగింది. సో ఇది దేనికి యూస్ఫుల్ అవుతుందంటే మొక్కల్లో పెరుగుదల హార్మోన్లను పెంచేందుకు ఉపయోగపడుతుందంట. నెక్స్ట్ రొమ్ము క్యాన్సర్ చికిత్సకు హైడ్రోజెల్ని అభివృద్ధి చేసినటువంటి ఐఐటి గౌహటి. ఇది వచ్చేసి ఇప్పుడు రీసెంట్ ఏవైతే ఉన్నాయో కీమోథెరపీ శస్త్రచికిత్సల కంటే ఈ హైడ్రోజెల్ విధానం అనేది ఉత్తమమైన విధానం అంట. సో అలాంటి ఒక విధానాన్ని ఐఐటి గౌహతి అయితే అభివృద్ధి చేయడం జరిగింది. నెక్స్ట్ కంట్రీస్ ఫస్ట్ కోస్టల్ అండ్ వాటర్ సెన్సెస్ వచ్చేసి గుజరాత్లోని జామ్నగర్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సెన్సెస్ గణన అన్నమాట. కంట్రీస్ ఫస్ట్ కోస్టల్ అండ్ వాటర్ సెన్సెస్ జనవరి 3 నుంచి 5 వరకు గుజరాత్లోని జామ్నగర్లో స్టేట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అండ్ బర్డ్ కన్జర్వేషన్ సొసైటీ ఈ రెండు కలిసి ఈ సెన్సెస్ని అయితే నిర్వహించడం జరిగింది. అండ్ ఒక వైరస్, చైనాలో ఆ వైరస్ పేరు వచ్చేసి HMPV వైరస్, హ్యూమన్ మెటాన్యూమో వైరస్. సేమ్ కోవిడ్ లక్షణాలు ఉంటాయి అనమాట, కానీ అంత తీవ్రతమైనది మాత్రం కాదు. సో దీని కారణంగా చైనాలో హెల్త్ ఎమర్జెన్సీ అయితే ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ స్విట్జర్లాండ్లో బురకాపై నిషేధం విధించడం జరిగిందన్నమాట. సో ఈ చట్టం వచ్చేసి జనవరి 1 నుండి అమల్లోనికి వచ్చింది. బురకా ధరించడాన్ని నిషేధించిన దేశం ఏంటి? స్విట్జర్లాండ్. అండ్ ఇంకోటి ఇంపార్టెంట్, ఈ ఇయర్ నుంచి జనవరి 2025 నుండి లోక్పాల్ దినోత్సవాన్ని జరుపుకోవడం ప్రారంభించారనమాట. సో ఇప్పుడు 2025 నుండి ఎవ్రీ ఇయర్ లోక్పాల్ దినోత్సవాన్ని జరుపుకుంటారు. సో డేట్ వచ్చేసి జనవరి 16 గుర్తుంచుకోండి, ఎందుకంటే ఇది 2025 స్టార్ట్ అయింది కాబట్టి ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. లోక్పాల్ దినోత్సవాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు? 2025. ఏ రోజున జరుపుకుంటారంటే జనవరి 16. నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 500కు పైగా వ్యవసాయ సహకార సంఘాలను అయితే ఏర్పాటు చేయడానికి సన్నాహాలు అయితే జరుగుతున్నాయన్నమాట. ప్రస్తుతం 909 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఉంటాయి. ఇప్పుడు కొత్తగా 500కి పైగా వ్యవసాయ సహకార సంఘాలు ఏర్పాటు చేయనున్నట్టు ప్రభుత్వం తెలిపిందనమాట. నెక్స్ట్ ప్రపంచంలో 2023లో రక్షణ రంగానికి అత్యధిక వ్యయం చేసిన దేశాల జాబితా. 2023లో అంటే రక్షణ రంగానికి ఎక్కువగా ఏ కంట్రీస్ ఖర్చు చేశాయి అంటే ఫస్ట్ అమెరికా, చైనా, థర్డ్ ప్లేస్లో రష్యా, భారత్ వచ్చేసి 4th ప్లేస్లో ఉంది. ఇది మన జీడిపిలో వచ్చేసి 2.4% రక్షణ రంగానికి ఖర్చు చేస్తున్నారు మన భారత్ వచ్చేసి. సో ఎన్నో ప్లేస్లో ఉందంటే 4th పొజిషన్లో ఉంది. సో గుర్తుంచుకోండి, టాప్ 3 అమెరికా, చైనా, రష్యా తర్వాత భారత్ ఉంది 2023 ఇయర్కి సంబంధించి. సో ఇక్కడ ఇంకో పాయింట్ చూస్తే కనుక జీడిపిలో అత్యధికంగా ఖర్చు చేసిన దేశం అంటే ఆ దేశ జీడిపిలోనే అత్యధికంగా రక్షణ రంగానికి వినియోగిస్తున్న దేశం ఏంటంటే ఉక్రెయిన్. ఎందుకంటే రష్యాకి యుక్రెయిన్కి వార్ జరుగుతుంది కాబట్టి ఉక్రెయిన్ వచ్చేసి వాళ్ళ యొక్క జీడిపిలో అత్యధికంగా దీనికి ఖర్చు చేస్తున్నారు. నెక్స్ట్ సౌదీ అరేబియా వచ్చేసి 7% ఖర్చు చేస్తుంది రక్షణ రంగానికి. నెక్స్ట్ ద్రోణాచార్య అవార్డు. మేజర్ ధ్యాన్ చంద్ అయిపోయింది, అర్జున్ అవార్డులు అయిపోయింది, ద్రోణాచార్య అవార్డులు. సో ఇవి కోచ్లకు ఇవ్వడం జరుగుతుంది ద్రోణాచార్య అవార్డులు. ఇక్కడ టూ కేటగిరీస్ ఉంటాయి, సాధారణ వర్గం, జీవితకాల వర్గం. సో నేమ్స్ ఉండండి, సుభాష్ రాణా, దీపాలి దేశపాండే, సందీప్ సాంగ్వాన్. వీళ్ళు వచ్చేసి సాధారణ వర్గం కింద వీరికి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ జీవితకాల లైఫ్ టైం వచ్చేసి మురళీధరన్, అర్మాండో అగ్నెలో కొలాకో, వీళ్ళకి లైఫ్ టైం కింద ఇవ్వడం జరిగింది ద్రోణాచార్య అవార్డులు. సో అర్జున్ అవార్డు లైఫ్ టైం కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఎవరంటే సుచా సింగ్ అండ్ మురళీకాంత్ రాజారాం పేట్కర్కి అయితే అర్జున్ అవార్డు లైఫ్ టైం అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి వరల్డ్ బ్రెయిలీ డే జనవరి 4th జరుపుకుంటాము. ఇది లూయిస్ బ్రెయిలీ యొక్క జన్మదినం సందర్భంగా వరల్డ్ బ్రెయిలీ డేని జనవరి 4th జరుపుకుంటాము. సో థీమ్ వచ్చేసి సెలబ్రేటింగ్ యాక్సెసిబిలిటీ అండ్ ఇన్క్లూజన్ ఫర్ ద విజువల్లీ ఇంపేర్డ్ వచ్చేసి థీమ్. సో ఇంకొకటి ఇంపార్టెంట్, ఖోఖో వరల్డ్ కప్ 2025. ఖోఖో వరల్డ్ కప్ 2025కి ఆతిథ్యం ఇచ్చిన దేశం ఏంటి? భారతదేశం. ఎక్కడ జరిగింది? న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో అయితే ఖోఖో వరల్డ్ కప్ అయితే జరిగింది. సో గుర్తుంచుకోండి, ఖోఖో వరల్డ్ కప్ 2025 ఎక్కడ జరిగింది? భారత్లో జరిగింది. ఎక్కడ? న్యూఢిల్లీలో. జనవరి 13 నుంచి 19 వరకు అయితే ఈ ఖోఖో వరల్డ్ కప్ అయితే జరిగిందనమాట. ఇందులో వచ్చేసి 24 దేశాలకు చెందినటువంటి
24 దేశాలకు చెందిన క్రీడాకారులు అయితే పాల్గొనడం జరిగింది. అందులో వచ్చేసి 21 మెన్స్ టీమ్స్ అండ్ 20 వచ్చేసి ఉమెన్స్ టీమ్స్ అనమాట. ఇక్కడ బ్లూ వచ్చేసి మెన్స్ ఛాంపియన్ ట్రోఫీని ఇండికేట్ చేస్తుంది. గ్రీన్ వచ్చేసి ఉమెన్స్ యొక్క ఛాంపియన్ ట్రోఫీ ఏదైతే ఉంటుందో గ్రీన్ ఇండికేట్ చేస్తుంది. సో బ్లూ వచ్చేసి మెన్స్కి సంబంధించింది, గ్రీన్ వచ్చేసి ఉమెన్స్కి సంబంధించింది. మరి మస్కట్స్ అండ్ గజల్స్ నేమ్స్ వచ్చేసి తేజస్ అండ్ తారా వచ్చేసి మస్కట్స్ అండ్ గజల్స్ యొక్క నేమ్స్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఒక రాష్ట్రం అకాల వర్షాలను డిజాస్టర్గా గుర్తించిందనమాట. ఆ రాష్ట్రం పేరు వచ్చేసి ఒడిస్సా. అండ్ సీజనల్ రెయిన్ ఏదైతే ఉందో, అకాల వర్షాలు పడతాయి కదా, సీజన్కి తగ్గట్టుగా పడవు కదా, సో ఆ సీజన్ కాకుండా వర్షాలు పడతాయి కదా, సో వాటిని అకాల వర్షాలు అంటారు. సో అలాంటి అకాల వర్షాలని డిజాస్టర్గా గుర్తించిన రాష్ట్రం వచ్చేసి ఒడిశా. ఎందుకంటే పంట నష్టం జరుగుతుంది కాబట్టి వాటికి బెనిఫిట్ చేయడం కోసం ఈ అకాల వర్షాలని ఒడిశా రాష్ట్రం అయితే డిజాస్టర్గా, పర్యావరణ విపత్తుగా గుర్తించడం జరిగిందనమాట. నెక్స్ట్ వచ్చేసి కెనడా ప్రధాని అయితే ఎవరైతే ఉన్నారో జస్టిన్ ట్రూడో రాజీనామా చేయడం జరిగిందనమాట. లిబరల్ పార్టీకి చెందినటువంటి జస్టిన్ ట్రూడో. నెక్స్ట్ వచ్చేసి బిచ్చగాళ్ళని పట్టిస్తే ₹1000 బహుమతి ప్రకటించిన నగరం ఇండోర్ వచ్చేసి యాచకులు లేని నగరంగా, అంటే భిక్షాటన చేసే వాళ్ళు ఎవరు కూడా ఉండొద్దు అన్నట్టు యాచకులు లేని నగరంగా ఏర్పాటు కోరకం ఈ ఒక రకమైన బహుమతి అయితే ప్రకటించడం జరిగింది. సో ప్రజెంట్ వచ్చేసి ఇండోర్ అయితే యాచకులు లేని నగరంగా నిలవడం జరిగింది. నెక్స్ట్ భారత్ పోల్ అనే ఒక పోర్టల్ని అయితే ప్రారంభించారనమాట. ఇంటర్పోల్ తరహాలో భారత్ పోల్ని ప్రారంభించారు. సో ఎవరు ప్రారంభించారంటే కేంద్ర హోంమంత్రి అయినటువంటి అమిత్ షా గారు ప్రారంభించారు. సో ఇక్కడ దీని యొక్క ముఖ్య విధి ఏంటంటే, ఎందుకంటే కేంద్ర రాష్ట్ర దర్యాప్తు సంస్థలు ఉంటాయి కదా, నేరస్తుల సమాచారం తొందరగా తెలుసుకోవచ్చు అనమాట ఈ భారత్ పోల్ అనే పోర్టల్ ద్వారా. సిబిఐ రూపొందించింది ఈ పోర్టల్ని. నెక్స్ట్ ఒక బుక్ నేమ్ జమ్మూ కాశ్మీర్ అండ్ లడాక్ త్రూ ద ఏజెస్. ఇది వచ్చేసి బుక్ నేమ్ అనమాట. రచయిత వచ్చేసి రఘవేంద్ర తన్వర్. దీన్ని ఎవరు విడుదల చేశారంటే కేంద్ర హోంమంత్రి అయినటువంటి అమిత్ షా గారు విడుదల చేశారు. నెక్స్ట్ వచ్చేసి ఇస్రోకి కొత్త చైర్మన్గా అయితే వి నారాయణన్ గారు అయితే జనవరి 14న బాధ్యతలు చేపట్టారు. సో అంతకుముందు ఎవరున్నారు, ఎస్ సోమనాథ్ గారు. అతని యొక్క పదవీ కాలం ముగించడం కొత్తగా వి నారాయణన్ అయితే ఇస్రోకి కొత్త చైర్మన్గా నియమించడం జరిగిందనమాట. సో ఇతను ఎన్నవ చైర్మన్ అంటే ఇప్పుడు 11వ చైర్మన్ ఇస్రోకి. ఇప్పుడున్న చైర్మన్ 11వ చైర్మన్ వి నారాయణన్ గారు. నెక్స్ట్ వచ్చేసి గణతంత్ర దినోత్సవం జనవరి 26కి మన భారతదేశం ఎవరిని అతిథిగా ఆహ్వానించిందంటే ఇండోనేషియా అధ్యక్షుడిని అయితే ఆహ్వానించిందనమాట. చీఫ్ గెస్ట్గా ఇండోనేషియా అధ్యక్షుడు 2025 సంవత్సరానికి జనవరి 26 గణతంత్ర దినోత్సవం 2025కి ఏ దేశం యొక్క నాయకుడిని అతిథిగా చీఫ్ గెస్ట్గా ఆహ్వానించిందంటే ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభువో సుబియాంటోని ఆహ్వానించడం అయితే జరిగింది. నెక్స్ట్ వచ్చేసి 18వ ప్రవాసీ భారతీయ దివస్ జనవరి 9న అయితే జరుపుకుంటారనమాట. ప్రవాసీ భారతీయ దివస్ని ఏ రోజున జరుపుకుంటారంటే జనవరి 9న జరుపుకుంటారు. సో ఇక్కడ వచ్చేసి ఒడిశాలోని భువనేశ్వర్లో అయితే 8th నుంచి 10th మధ్యలో ఈ ప్రవాసీ భారతీయ దివస్ని అయితే జరపడం జరిగిందనమాట. సో మరి ఈ ప్రవాసీ భారతీయ దివస్ని వచ్చేసి 2003 నుంచి అయితే జరుపుకోవడం స్టార్ట్ చేయడం జరిగింది. 2003 నుంచి జరుపుకోవడం స్టార్ట్ చేయడం జరిగింది. సో ఏ మంత్రిత్వ శాఖ దీన్ని నిర్వహిస్తుందంటే విదేశీ మంత్రిత్వ శాఖ అయితే దీన్ని నిర్వహించడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఈస్టర్న్ పోర్టల్ ఏదైతే ఉందో ఈ ఈస్టర్న్ పోర్టల్ని 22 షెడ్యూల్డ్ భాషల్లోకి అయితే తీసుకురావడం జరిగిందన్నమాట. సో కేంద్ర కార్మిక మరియు ఉపాధి మరియు యోజన వ్యవహారాల క్రీడల మంత్రి అయినటువంటి మన్సుఖ్ మాండవీయ గారు అయితే ఈస్టర్న్ పోర్టల్ని 22 షెడ్యూల్డ్ భాషల్లో ప్రారంభించడం జరిగిందన్నమాట. ఇంతకుముందు వచ్చేసి ఇంగ్లీష్, హిందీ, కన్నడ మరియు మరాఠీలో ఉండేది. ఇప్పుడు వచ్చేసి 22 షెడ్యూల్డ్ భాషల్లోకి అయితే మార్చడం జరిగిందనమాట. అంటే 22 షెడ్యూల్డ్ భాషల్లో ఈస్టర్న్ పోర్టల్ అనేది అందుబాటులో ఉంటుందన్నమాట. సో ఏ మంత్రిత్వ శాఖ దీన్ని నిర్వహిస్తుందంటే కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ నిర్వహిస్తుందన్నమాట. సో ఈ పోర్టల్ వచ్చేసి అసంఘటిత రంగ కార్మికులు ఉంటారు కదా, వాళ్ళకి సామాజిక భద్రత అండ్ ప్రభుత్వ ఉపాధి పథకాలను కల్పిస్తుందన్నమాట. ఈ పోర్టల్ ద్వారా వాళ్ళని ఎవరైతే కార్మికులు ఉంటారో అసంఘటిత రంగ కార్మికులు ఎవరైతే ఉంటారో వారికి ఈ పోర్టల్లో రిజిస్ట్రేషన్ అనేది చేసుకుంటే వాళ్ళకి ఈ భద్రత అనేది కల్పించడం జరుగుతుంది. సో అలాంటి ఒక పోర్టల్ని 22 షెడ్యూల్ భాషల్లో అయితే అందుబాటులో ఉంచనున్నారు. నెక్స్ట్ వచ్చేసి బ్రిక్స్లో ఇండోనేషియాకి అయితే పూర్తి స్థాయి సభ్యత్వం అయితే లభించడం జరిగింది. సో అధికారికంగా ఏ దేశం ప్రకటించిందంటే బ్రెజిల్. అంటే ఇప్పుడు ప్రజెంట్ బ్రిక్స్కి అధ్యక్ష బాధ్యతలు ఎవరు వహిస్తున్నారు, బ్రెజిల్ దేశం వహిస్తుంది కదా. సో ఆ బ్రెజిల్ వచ్చేసి అధికారికంగా ప్రకటించింది అనమాట. దేని కొరకు అంటే ఇండోనేషియాకు పూర్తి స్థాయి సభ్యత్వం ఇచ్చినట్టు బ్రెజిల్ అధికారికంగా ప్రకటించింది. సో రీసెంట్గా ఈజిప్ట్, ఇరాన్, యుఏఈ, ఇథియోపియా వచ్చేసి సభ్యత్వం తీసుకోవడం జరిగిందనమాట. సో ఇక్కడ చూస్తే కనుక 17th బ్రిక్స్ సమ్మిట్ వచ్చేసి బ్రెజిల్లో జరిగింది. 16th బ్రిక్స్ సమ్మిట్ వచ్చేసి రష్యాలో జరుగుతుంది. బ్రిక్స్ అంటే బ్రెజిల్, రష్యా, చైనా, ఇండియా అండ్ సౌత్ ఆఫ్రికా ఈ దేశాల యొక్క కూటమి.
నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ ఇండెక్స్ హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2025. ఇందులో వచ్చేసి ఈ ఇయర్కి రిలీజ్ చేసిన పాస్పోర్ట్ ఇండెక్స్లో భారత్ యొక్క ర్యాంక్ వచ్చేసి 85th ఉందన్నమాట. సో 2024 ఇయర్లో వచ్చేసి 80 ఉంటే ఇప్పుడు భారత్ యొక్క ర్యాంక్ 85, స్కోర్ వచ్చేసి 57. సో ఈ సూచికని ఈ ఇండెక్స్ని ఎవరు రిలీజ్ చేస్తారంటే హెన్లీ అండ్ పార్ట్నర్ సంస్థ రిలీజ్ చేస్తుంది. 2006 నుంచి ప్రారంభించడం జరిగింది అనమాట. మరి ఇందులో టాప్లో ఎవరు ఉన్నారంటే ఏ కంట్రీస్ ఉన్నాయంటే సింగపూర్, జపాన్ అయితే ఫస్ట్ సెకండ్ పొజిషన్లో ఉండడం జరిగింది. సో మరి వీకెస్ట్ పాస్పోర్ట్ ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్ వచ్చేసి వీకెస్ట్ పాస్పోర్ట్. అండ్ మన భారతదేశం యొక్క పాస్పోర్ట్ ఉంటే ఎన్ని దేశాల్లో వీసా లేకుండా వెళ్ళవచ్చు అంటే 57 కంట్రీస్కి వీసా లేకుండా వెళ్ళవచ్చు మన భారతదేశం యొక్క పాస్పోర్ట్ ఉంటే. సో భారత్ యొక్క ర్యాంక్ 85th గుర్తుంచుకోండి. లాస్ట్ ఇయర్ 2024లో వచ్చేసి 80 ఉంది ర్యాంక్. నెక్స్ట్ వచ్చేసి జాతీయ యువజన దినోత్సవం జనవరి 12న జరుపుకుంటారు అనమాట. సో ఎవరి యొక్క జయంతి సందర్భంగా అంటే స్వామి వివేకానంద యొక్క జయంతి సందర్భంగా. ఇది వచ్చేసి 162వ జయంతి అనమాట. సో ఈ దినోత్సవాన్ని ఏ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తుందంటే యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ. సో థీమ్ చూస్తే కనుక యూత్ ఎంపవర్మెంట్ ఫర్ నేషన్ బిల్డింగ్ వచ్చేసి 2025 ఇయర్కి గాను థీమ్. నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూయార్క్ టైమ్స్ ట్రావెల్ లిస్ట్ 2025. ఈ ట్రావెల్ లిస్ట్లో మొత్తం 52 ప్లేసెస్ని అయితే ఇవ్వడం జరిగిందంట న్యూయార్క్ టైమ్స్ ట్రావెల్ లిస్ట్. సో అందులో వచ్చేసి మన భారతదేశంలోని అస్సాం 4th పొజిషన్లో ఉంది. టోటల్గా 52 పొజిషన్స్ ఇస్తే 52 ప్రదేశాలని టైమ్స్ ట్రావెల్స్ లిస్ట్లో ఇస్తే కనుక మన భారత్ వచ్చేసి 4వ స్థానంలో ఉంది. అక్కడ మన ఏంటంటే అస్సాంలో చూడదగిన ప్రదేశాలు ఏంటంటే చెరైడియా మెయిన్ డ్యామ్స్, శ్మశాన వాటికి ఇదొకటి, పిరమిడ్స్ ఆఫ్ అస్సాం అని కూడా అంటారు. యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో ఇది ఉంది. సో ఈ ట్రావెల్ లిస్ట్లో వచ్చేసి 4th పొజిషన్లో ఉంది. అస్సాం 4th పొజిషన్లో ఉంది. మరి అస్సాంలోని ప్రదేశాలు చూసేందుకు ఇది ఒక శ్మశాన వాటిక. నెక్స్ట్ వచ్చేసి కామాఖ్య ఆలయం, ఇది వచ్చేసి శక్తి పీఠాలలో ఒకటేనమాట. నెక్స్ట్ కజిరింగా నేషనల్ పార్క్ వచ్చేసి ఇది కూడా ఈ లిస్ట్లో ఉందన్నమాట. అస్సాంలో చూడదగిన ప్రదేశాలు అన్నట్టు. టోటల్గా మొత్తం 52 ప్రదేశాల్లో కొన్ని ఉన్నాయి. ఇవి ఏంటంటే ఇంగ్లాండ్ జైన్ ఆస్టన్, గాలాపాగోస్ దీవులు, ఈక్వెడర్, న్యూయార్క్ సిటీ మ్యూజియం. అస్సాం వచ్చేసి 4th పొజిషన్లో ఉంది. వైట్ లోటస్ థాయిలాండ్కి చెందింది. గ్రీన్లాండ్, ఐక్స్ ఎన్ ప్రొవెన్స్ ఫ్రాన్స్, సన్ వ్యాలీ అండ్ ఇడాహో అని అమెరికా నుంచి. ఈ ప్లేసెస్ వచ్చేసి న్యూయార్క్ టైమ్ ట్రావెల్ లిస్ట్లో చోటు సంపాదించుకున్నాం. నెక్స్ట్ ఇంకోటి ఇరాన్ వచ్చేసి దాని యొక్క క్యాపిటల్ని అంటే రాజధాని అయితే చేంజ్ చేయడం జరుగుతుంది. టెహ్రాన్ నుంచి మక్రాన్కి చేంజ్ చేస్తుంది రాజధానిని. ఇరాన్ ఎక్కడి నుంచి టెహ్రాన్ నుంచి మక్రాన్కి అయితే చేంజ్ చేయడం జరుగుతుంది ఎందుకంటే కొన్ని ఇష్యూస్ కారణంగా. జనవరి 13th అయితే వచ్చి ఖోఖో ప్రపంచ కప్ అయితే ప్రారంభించడం జరిగింది. ఇక్కడ న్యూఢిల్లీలో జరుగుతుంది అనమాట. సో ఇక్కడ భారత్ వర్సెస్ నేపాల్ ఫస్ట్ మ్యాచ్ అనమాట. ప్రియాంక అండ్ ప్రతీక్ వచ్చేసి భారత్ యొక్క జట్లకు సారథ్యం వహిస్తున్నారు. ఇది ఇక్కడ న్యూఢిల్లీలో జరుగుతుంది. భారత మహిళల జట్టు కోచ్ ఏదైతే ఉంటుందో భారత మహిళల జట్లు ఉంటాయి కదా వాటికి కోచ్గా తెలంగాణ వ్యక్తి నరేష్ అనే వ్యక్తి ప్రాతినిధ్యం కోచ్గా వ్యవహరిస్తున్నారు. ఉనికి పుస్తక ఆవిష్కరణ మహారాష్ట్ర మరియు తమిళనాడు మాజీ గవర్నర్ అయినటువంటి సిహెచ్ విద్యాసాగర్ రావు యొక్క ఉనికి పుస్తకాన్ని సీఎం రేవంత్ రెడ్డి, బండారు దత్తాత్రేయ, బండి సంజయ్ ప్రముఖులు అయితే ఈ పుస్తకాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఇంకో ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్, ఇందూరులో అయితే పసుపు బోర్డు ఏర్పాటుకి కేంద్రం అయితే ఆమోదం తెలపడం జరిగిందనమాట. సో ప్రధాన కార్యాలయం ఇందూరులో పసుపు బోర్డు అంటే నిజామాబాద్లో అయితే వచ్చి జాతీయ పసుపు బోర్డుని అయితే ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఈ పసుపు బోర్డుని ప్రారంభించడం జరిగింది. ఎవరంటే వర్చువల్గా ప్రారంభించారు. కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి అయినటువంటి పీయూష్ గోయల్ గారు అయితే ప్రారంభించారనమాట. సో ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూస్తే కనుక ప్రపంచవ్యాప్తంలో పసుపు సాగులో ఉన్నటువంటిది చూస్తే కనుక 75% భారతదేశం నుండే ఉందన్నమాట. ప్రపంచవ్యాప్తంగా పసుపుని సాగు చేస్తుంది. భారతదేశంలో 75% పసుపును సాగు చేయడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ 2022-23 ఆర్థిక సంవత్సరంలో చూస్తే కనుక దేశవ్యాప్తంగా సాగు చేసింది ఎంత 3.24 లక్షల హెక్టార్లు సాగు చేస్తే పసుపు పంటకి దిగుబడి వచ్చేసి 11.61 లక్షల టన్నులు అయితే దిగుబడి రావడం జరిగింది. మరి దేశంలో ఏ రాష్ట్రాలు ఎక్కువగా పసుపు పంటను పండిస్తున్నాయంటే ఫస్ట్ ప్లేస్లో మహారాష్ట్ర ఉంటే సెకండ్ ప్లేస్లో తెలంగాణ ఉంది. ప్రపంచ మార్కెట్లో భారత్ యొక్క వాటా ఎంత ఈ పసుపుది అంటే 62% భారత్ యొక్క వాటా అంటే పసుపుని అత్యధికంగా పండిస్తుంది అనమాట భారత్. సో ఇక్కడ పసుపు బోర్డుని అయితే నిజామాబాద్లో ఏర్పాటు చేయడం జరిగింది. చైర్మన్గా ఎవరిని నియమించారంటే అంకాపూర్ గ్రామానికి చెందినటువంటి పల్లె గంగారెడ్డిని అయితే నియమించడం జరిగింది. ఇతను 3 years అయితే పదవిలో ఉంటారు. సో గుర్తుంచుకోండి పసుపు బోర్డును కేంద్రం ఎక్కడ ఏర్పాటు చేసింది నిజామాబాద్ డిస్టిక్లో. నెక్స్ట్ వచ్చేసి 15th జనవరి 1875లో భారత వాతావరణ విభాగం స్థాపించి 150 సంవత్సరాలు అవుతుందన్నమాట. సో ఆ సందర్భంగా అంటే ఇది బ్రిటిష్ కాలంలో ఈ భారత ఐఎండీని అయితే ప్రారంభించారనమాట భారత వాతావరణ విభాగంని. సో ఇక్కడ చూస్తే కనుక ఈ సందర్భంగా 150 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా మిషన్ మౌసంని అయితే ప్రారంభించడం జరిగిందనమాట. సో దీన్ని ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ గారు అయితే ప్రారంభించారు జనవరి 14th. సో దీని యొక్క లక్ష్యం ఏంటంటే దేశాన్ని నిరంతరం వాతావరణ విపత్తుల పట్ల అప్రమత్తంగా ఉంచాలి అండ్
వాతావరణ పరిజ్ఞానాన్ని పెంపొందించి భారత్ను ఒక క్లైమేట్ స్మార్ట్ దేశంగా అయితే తీర్చిదిద్దాలి. అంటే వాతావరణానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ పరిజ్ఞానం యూజ్ చేసి, నూతన టెక్నాలజీని యూజ్ చేసి తొందరగా సమాచారాన్ని అందించాలి. అదేవిధంగా భారత్ను క్లైమేట్ స్మార్ట్ దేశంగా తీర్చిదిద్దాలని దీని యొక్క లక్ష్యం. మిషన్ మౌసమ్ని ఆ లక్ష్యం కోసం అయితే ప్రారంభించారు జనవరి 14న 2025 ఈ ఇయర్లే. సో దీనికోసం రానున్న 2 సంవత్సరాల్లో మిషన్ మౌసం కోసం 2000 కోట్లు అయితే కేటాయించడం జరిగిందనమాట. సో ఈ మిషన్ మౌసంని ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారంటే 3 ఇన్స్టిట్యూట్లు అయితే ఇంప్లిమెంట్ చేస్తాయి. అవేంటంటే ఇండియన్ మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రోపికల్ మెట్రోలజీ అండ్ నేషనల్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్కాస్టింగ్. ఈ 3 కలిసి అయితే మిషన్ మౌసమ్ని ఇంప్లిమెంట్ చేస్తాయన్నమాట. సో గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. 150 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా మిషన్ మౌసమ్ని అయితే ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి కాంగ్రెస్ పార్టీ నూతన కేంద్ర కార్యాలయాన్ని అయితే న్యూఢిల్లీలో ప్రారంభించింది అనమాట. 15 జనవరి అఖిల భారత కాంగ్రెస్ పార్టీ యొక్క నూతన కార్యాలయం జనవరి 15న ఇందిరాగాంధీ భవన్గా పిలవడం జరుగుతుంది. సో దీన్ని ఎక్కడ ప్రారంభించారంటే, కొత్త కార్యాలయం ఎక్కడంటే న్యూఢిల్లీలో ఉంది అనమాట. సో దాన్ని ఇందిరాగాంధీ భవన్గా పిలుస్తారంట. సో దీన్ని ఎవరు ప్రారంభించారంటే సోనియా గాంధీ అండ్ మల్లికార్జున్ ఖర్గే గారు అయితే కాంగ్రెస్ పార్టీ యొక్క నూతన కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించారు. నెక్స్ట్ వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఇస్రో సక్సెస్ఫుల్లీ డాక్స్ స్పేడెక్స్ శాటిలైట్ ఇన్ స్పేస్. సో స్పేడెక్స్ వచ్చేసి డాకింగ్ చెందినటువంటి పరీక్ష కదా. సో దాన్ని సక్సెస్ఫుల్గా చేసిందనమాట. సో ఈ స్పేడెక్స్ మిషన్ వచ్చేసి డిసెంబర్ 30న 2024 సంవత్సరంలో ప్రయోగించింది. డిసెంబర్ 30, 2024. సో ఇక్కడ ఇయర్ గుర్తుంచుకోవాలి. సో ఆ ప్రయోగాన్ని చేసి సక్సెస్ఫుల్ అయితే అవ్వడం జరిగింది. ఇస్రో డాకింగ్ ప్రాసెస్ని చేసి సక్సెస్ఫుల్ అయితే అవ్వడం జరిగిందనమాట. సో ఇలా ఈ డాకింగ్ ప్రాసెస్ని సక్సెస్ఫుల్గా చేసిన దేశాల జాబితాలో మన భారత్ వచ్చేసి 4వ స్థానంలో ఉందన్నమాట. సో ఫస్ట్ 3 కంట్రీస్ ఏవంటే ఫస్ట్ పొజిషన్ యూఎస్, తర్వాత రష్యా, చైనా, తర్వాత భారత్ 4th పొజిషన్లో ఉంది. సో ఏ రాకెట్ని యూజ్ చేశారు ఈ స్పేడెక్స్ ప్రయోగంలో అంటే PSLV C60 రాకెట్ని అయితే యూజ్ చేయడం జరిగిందనమాట. ఇందులో వచ్చేసి శాటిలైట్స్ SDX0, X01, చేజర్ అండ్ SD-X02 టార్గెట్ ఈ 2 ఉపగ్రహాలను అయితే ప్రయోగించడం జరిగిందనమాట. సో ప్రజెంట్ ఇస్రోకి న్యూ చైర్మన్ ఎవరు? వి నారాయణన్ గారు జనవరి 14న బాధ్యతలు అయితే స్వీకరించడం జరిగింది. దీనికి అయిన ప్రాజెక్ట్ వ్యయం ఎంత అంటే 370 కోట్లు అయితే ఈ స్పేడెక్స్కి అయితే ఖర్చు చేయడం జరిగింది. సో ఇంతకుముందు చెప్పాను కదా, మొట్టమొదటిసారి లోక్పాల్ దినోత్సవాన్ని అయితే 2020 సంవత్సరంలో జరుపుకుంటున్నామని. సో జనవరి 16న అయితే మొదటిసారి జరుపుకున్నారనమాట. జనవరి 16న లోక్పాల్ దినోత్సవాన్ని. సో దీనికి ఫస్ట్ జరిగినటువంటి ఈ దినోత్సవానికి చీఫ్ గెస్ట్గా సంజీవ్ ఖన్నాను అయితే ఇన్వైట్ చేయడం జరిగిందనమాట. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, భారతదేశం యొక్క ప్రధాన న్యాయమూర్తి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా గారిని అయితే ఇన్వైట్ చేయడం జరిగింది లోక్పాల్ దినోత్సవానికి. సో ఈ దినోత్సవం వచ్చేసి న్యూఢిల్లీలో జరిగిందనమాట, గుర్తుంచుకోండి. సో ఈ లోక్పాల్కి ప్రజెంట్ చైర్మన్గా ఎవరున్నారంటే అజయ్ మాణిక్రావ్ కాన్విల్కర్ అయితే ఉన్నారు. మరి లోక్పాల్కి ఫస్ట్ చైర్మన్ ఎవరంటే పినాకి చంద్రఘోష్ ఫస్ట్ చైర్మన్ అనమాట. సో ఇక్కడ లోక్పాల్ దేనికి పనిచేస్తుందంటే అవినీతికి వ్యతిరేకంగా అయితే పనిచేయడం జరుగుతుంది లోక్పాల్. నెక్స్ట్ వచ్చేసి వరల్డ్ మాన్యుమెంట్స్ వాచ్ 2025. ఇది వచ్చేసి వరల్డ్ మాన్యుమెంట్స్ ఫండ్ అనే సంస్థ, న్యూయార్క్లో ఉన్నటువంటి సంస్థ ఈ లిస్ట్ని అయితే ఇవ్వడం జరుగుతుంది. వరల్డ్ మాన్యుమెంట్స్ వాచ్ అనే నివేదికను కానీ లిస్ట్ కానీ రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఇందులో వచ్చేసి ఈ జాబితాలో వాళ్ళైతే ఏదైతే రిలీజ్ చేసిన జాబితాలో మూసీ నది పరివాహక భవనాలకైతే గుర్తింపు లభించడం జరిగిందనమాట. సో ఆ భవనాలు ఏంటి అని చూస్తే కనుక హైకోర్టు ఉంది, స్టేట్ సెంట్రల్ లైబ్రరీ, ఉస్మానియా హాస్పిటల్, సిటీ కాలేజ్, ఉమెన్స్ యూనివర్సిటీ ఈ వరల్డ్ మాన్యుమెంట్స్ వాచ్ లిస్ట్లో జాబితాలో గుర్తింపు పొందడం జరిగింది. సో గుర్తుంచుకోండి, వరల్డ్ మాన్యుమెంట్స్ వాచ్. నెక్స్ట్ వచ్చేసి మహాకుంభమేళా ఎప్పుడు స్టార్ట్ చేశారంటే జనవరి 13న అయితే మహాకుంభమేళా అయితే ప్రారంభం అవడం జరిగింది 2025 సంవత్సరం జనవరి 13న. సో ఇక్కడ మహాకుంభమేళా వచ్చేసి 144 సంవత్సరాలకు ఒకసారి వస్తుందన్నమాట మహాకుంభమేళా. ఇదైతే ప్రయాగ్రాజ్లో జరుపుకున్నారు. త్రివేణి సంగమం 3 నదుల కలయిక. సో ఇక్కడ త్రివేణి సంగమం కదా, ఏ నదులు అంటే గంగా, యమున, సరస్వతి త్రివేణి సంగమం వద్ద ఈ మహాకుంభమేళా అయితే జరిగిందనమాట. సో ఎన్ని ఇయర్స్కి ఒకసారి అంటే 144 సంవత్సరాలకు ఒకసారి ఈ మహాకుంభమేళా అయితే జరుగుతుంది. సో ఇక్కడ RSS వచ్చేసి ఒక ఇనిషియేటివ్ని అయితే ప్రారంభించడం జరిగింది అనమాట. 1 plate 1 bag పర్యావరణ పరిరక్షణ కోసం 1 plate 1 bagని మహాకుంభమేళా సందర్భంగా ఎవరు ప్రారంభించారంటే RSS అయితే ప్రారంభించడం జరిగింది. సో గుర్తుంచుకోండి, 1 plate 1 bag అనే ఇనిషియేటివ్ని ఎవరు ప్రారంభించారు? RSS. దేని కొరకు అంటే పర్యావరణ పరిరక్షణ కొరకు. అయితే ఇక్కడ చూస్తే కనుక యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్లో కుంభమేళా 2017 సంవత్సరంలో చేర్చడం జరిగిందన్నమాట. సో గుర్తుంచుకోండి, టోటల్గా ఈ లిస్ట్లో వచ్చేసి
భారత్కి సంబంధించిన 15 ఉన్నాయన్నమాట. లేటెస్ట్గా వచ్చేసి గర్బా డ్యాన్స్ అయితే గుజరాత్కి చెందినటువంటి గర్బా డ్యాన్స్ 2023లో ఈ లిస్ట్లో చోటు దక్కించుకుంది. ఫస్ట్ ఏంటంటే రామ్లీలా 2008లో ఫస్ట్ ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్లో చోటు దక్కించుకుంది రామ్లీలా. ఇది రామాయణంకి సంబంధించింది 2008లో. నెక్స్ట్ వచ్చేసి ఖోఖో వరల్డ్ కప్ ఉంది కదా. సో ఖోఖో వరల్డ్ కప్ January 13th నుంచి 19th వరకు అయితే జరిగింది, న్యూఢిల్లీలో జరిగింది అనమాట. సో ఇక్కడ విజేతలు చూస్తే కనుక మన భారతే విజేతగా నిలిచిందనమాట. సో గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. భారత్ విజేతగా నిలిచిందనమాట. ఖోఖో మహిళల ప్రపంచ కప్ విజేత ఎవరు? భారత్. ఏ దేశంపై? నేపాల్పై విజయాన్ని సాధించింది. సో మహిళలను ఇండికేట్ చేసే ట్రోఫీ ఏంటి? గ్రీన్ ట్రోఫీ. నెక్స్ట్ వచ్చేసి నీలి ట్రోఫీ. ఇది పురుషుల విభాగంలో దక్కించుకున్న ట్రోఫీ అనమాట. పురుషులకు ఇచ్చే ట్రోఫీ నీలి ట్రోఫీ. సో ఇక్కడ కూడా పురుషుల విభాగంలో కూడా భారత్ విజయం సాధించింది. ఇక్కడ కూడా నేపాల్ పైన విజయం సాధించింది. మహిళలు వచ్చేసి నేపాల్ దేశం పైన విజయం సాధించారు, పురుషులు కూడా నేపాల్ పైన విజయాన్ని సాధించడం జరిగింది. సో ఇక్కడ ఇంకోటి ఇంపార్టెంట్, మొట్టమొదటి ఖోఖో ప్రపంచ కప్ విజేత ఎవరు? భారత్. మొట్టమొదటి ఖోఖో ప్రపంచ కప్ విజేత భారత్. అండ్ పురుషులు మరియు మహిళల విభాగంలో కలిపి భారత్ విజేతగా నిలవడం జరిగింది. సో ఫస్ట్ ఇది నిర్వహించినటువంటి ఫస్ట్ ఖోఖో ప్రపంచ కప్ ఎక్కడ నిర్వహించారు? భారతదేశంలోని ఢిల్లీలో అయితే ఇందిరాగాంధీ స్టేడియంలో అయితే నిర్వహించడం జరిగింది. సో గుర్తుంచుకోండి, నేపాల్పై విజయాన్ని భారత్ సాధించింది పురుషులు అండ్ మహిళల విభాగంలో. నెక్స్ట్ ఇంకో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్, January 20న డొనాల్డ్ ట్రంప్ అమెరికా యొక్క 47వ అధ్యక్షుడిగా అయితే ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. డొనాల్డ్ ట్రంప్ January 20న. సో అంతకుముందు జో బైడెన్ ఉన్నారు కదా, డెమోక్రాటిక్ పార్టీకి చెందిన అధ్యక్షుడు జో బైడెన్. అతను జనవరి వరకు కొనసాగడం జరిగింది అమెరికా అధ్యక్షుడిగా. 46వ అధ్యక్షుడిగా జో బైడెన్ ఉన్నారు. సో 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ అయితే బాధ్యతలు స్వీకరించడం జరిగింది January 20న. సో ఇక్కడ చూస్తే కనుక డొనాల్డ్ ట్రంప్ యొక్క పార్టీ వచ్చేసి రిపబ్లికన్ పార్టీ. అండ్ ఉపాధ్యక్షుడిగా ఎవరిని నియమించారంటే జేడీ వాన్స్ని అయితే నియమించడం జరిగింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్. నెక్స్ట్ వచ్చేసి వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమిట్ 2025. ఇది ఎవ్రీ ఇయర్ జరుగుతుంది జనవరి మంత్లో. ఎక్కడ అంటే స్విట్జర్లాండ్లోని దావోస్లో ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమిట్ అయితే జరుగుతుంది. ఇప్పుడు వచ్చేసి 2025 January 20 నుంచి 24 వరకు అయితే సమ్మిట్ అయితే జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వ్యాపారానికి సంబంధించిన దిగ్గజాలు కానీ పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులు ఈ సమ్మిట్లో పాల్గొంటారు. మన తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అండ్ ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు అయితే పాల్గొనడం జరిగింది. ఏపీ నుంచి వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ సమ్మిట్లో అయితే పాల్గొనడం జరిగింది. సో ఈ సమ్మిట్ ఫలితంగా కొన్ని కంపెనీలు ఒప్పందాలను చేసుకోవడం జరుగుతుంది. ఇంకా ఏంటి? వ్యాపారానికి సంబంధించి. ఇక్కడ కొన్ని చూస్తే రాకెట్ తయారీ పరిశ్రమతో ఒక ఒప్పందం జరిగింది 500 crores తోటి, స్కైరూట్ కంపెనీతో. నెక్స్ట్ పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ, బాటిల్ క్యాప్ ఫ్యాక్టరీ, వాటితో ఒప్పందం అయితే జరిగింది అనమాట. కొన్ని కంపెనీలతో ఒప్పందం జరిగింది ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అయితే అధ్యక్ష బాధ్యతలు చేపట్టాడు కదా. సో ఆ తర్వాత జరిగిన కొన్ని చేంజెస్ ఏంటంటే ప్యారిస్ ఒప్పందం నుంచి అయితే అమెరికా ఎగ్జిట్ అవుతున్నట్లు తెలపడం జరిగింది. అమెరికా ప్యారిస్ అగ్రిమెంట్ నుంచి ఎగ్జిట్ అయింది. అండ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఎగ్జిట్ అవుతున్నట్లు పేర్కొనడం జరిగింది. అండ్ జన్మతః పౌరసత్వాన్ని రద్దు చేసింది. అండ్ గల్ఫ్ ఆఫ్ మెక్సికో ఏదైతే ఉందో దాన్ని గల్ఫ్ ఆఫ్ అమెరికాగా మార్పు చేయడం జరిగింది. అండ్ ఇంటి నుండి పనిచేసే విధానం అయితే రద్దు చేయడం జరిగింది. ఇది ఎవరు బాధ్యతలు స్వీకరించిన తర్వాత? డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత జరిగినటువంటి కొన్ని మార్పులు. నెక్స్ట్ ఇంకో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్, పరాక్రమ్ దివస్. ఇది వచ్చేసి January 23న జరుపుకుంటారు. ఎవరి జయంతి సందర్భంగా? నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా పరాక్రమ్ దివస్ని అయితే జరుపుకుంటారన్నమాట. సో దీన్ని వచ్చేసి 2021లో January 23న భారత ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. ఈ రోజున జరుపుకోవాలని భారత ప్రభుత్వం ప్రకటించింది అనమాట. సో ఇక్కడ నేతాజీ సుభాష్ చంద్రబోస్ యొక్క బుక్ చూస్తే కనుక ది ఇండియన్ స్ట్రగుల్ అనమాట. అండ్ ఇంకో ఇంపార్టెంట్ చూస్తే కనుక రాస్ ఐలాండ్ అనే ఒక పేరును, అండమాన్ నికోబార్లో ఉన్నటువంటి రాస్ ఐలాండ్ పేరును నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఐలాండ్గా 2018లో ప్రకటించడం జరిగింది. సో ఇక్కడ నేతాజీ సుభాష్ చంద్రబోస్ యొక్క జయంతి సందర్భంగా ఒక పురస్కారం అయితే ఇవ్వడం జరుగుతుందంట, ఆబ్దా ప్రబంధన్ పురస్కార్. అది ఇంకా ముందు కరెంట్ అఫైర్స్లో వస్తుంది. ఆబ్దా ప్రబంధన్ పురస్కారాన్ని ఎవరి జయంతి సందర్భంగా ఇస్తారంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా. ఇక్కడ చూస్తే సుభాష్ చంద్రబోస్ ఆబ్దా ప్రబంధన్ పురస్కార్ 2025 ఎవరికి ఇవ్వడం జరిగింది. సో ఈ పురస్కారాన్ని వచ్చేసి విపత్తు నిర్వహణ రంగంలో ఎవరైతే కృషి చేస్తారో వాళ్ళకి పురస్కారాన్ని ఇస్తారు. ఐదర్ ఈ సంస్థలు కావచ్చు, వ్యక్తులు కావచ్చు, రెండింటికి కలిపి ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఇది వచ్చేసి 2019 నుండి ప్రారంభించారు ఇవ్వడం అనమాట. సో ఇక్కడ చూస్తే కనుక సంస్థలకు ఇస్తే కనుక ఈ పురస్కారం 51 లక్షలు ఇస్తారు, లేదా వ్యక్తులకు ఇస్తే కనుక 5 లక్షలు ఇవ్వడం జరుగుతుంది. సో గుర్తుంచుకోండి. మరి ఈ పురస్కార గ్రహీత ఎవరంటే సంస్థ. ఈసారి ఎవరు? సంస్థకి ఇవ్వడం జరిగింది. ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ అనే ఇన్కాయిస్కి అయితే ఇవ్వడం జరిగింది అనమాట. దీని యొక్క హెడ్ క్వార్టర్
క్వార్టర్ వచ్చేసి హైదరాబాద్లో ఉంది. సో అక్కడ ఈ సంస్థ యొక్క ముఖ్య ఇది ఏంటంటే ఇది సముద్రంలో సంభవించే సునామీలు ఉంటాయి కదా అండ్ తుఫాన్లు ఏవైతే ఉంటాయో వాటిని గుర్తించి ముందుగానే గుర్తించి సమాచారాన్ని ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఎవరికి తీర ప్రాంత ప్రజలకైతే అందించడం జరుగుతుంది. ఖచ్చితమైన సమాచారాన్ని వితిన్ సెకండ్స్లో ఇవ్వడం జరుగుతుంది ఈ ఇన్కాయిస్ అనే సంస్థ. సో ఈ సంస్థకి సుభాష్ చంద్రబోస్ ఆప్ద ప్రబంధన్ పురస్కారం అయితే ఇవ్వడం జరిగింది. సో గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. నెక్స్ట్ వచ్చేసి జాతీయ బాలికా దినోత్సవం జనవరి 24న జరుపుకుంటారు. జాతీయ బాలికా దినోత్సవం. సో దీన్ని వచ్చేసి ఏ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తుంది అంటే మహిళా మరియు శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తుంది. 2008 నుంచి ప్రారంభించారు ఈ దినోత్సవాన్ని జరుపుకోవడం. మరి థీమ్ చూస్తే కనుక ఎంపవరింగ్ గర్ల్స్ ఫర్ ఏ బ్రైట్ ఫ్యూచర్. ఎంపవరింగ్ గర్ల్స్ ఫర్ ఏ బ్రైట్ ఫ్యూచర్ వచ్చేసి థీమ్ అనమాట. సో ఇక్కడ బాలికలకు సంబంధించింది కొన్ని చట్టాలు చూస్తే కనుక లైంగిక నేరాల నుండి రక్షణ పొందే చట్టం పోక్సో యాక్ట్ 2012, జువెనైల్ జస్టిస్ యాక్ట్ 2015, బాల్య వివాహాల నిషేధ చట్టం వచ్చేసి 2006. నెక్స్ట్ వచ్చేసి చినార్ అనే వృక్షానికి డిజిటల్ ట్రీ ఆధార్ని తీసుకురావడం జరిగిందనమాట. జమ్మూ కాశ్మీర్ వాళ్ళు ఈ జమ్మూ కాశ్మీర్లో ఏవైతే చినార్ వృక్షాలు ఉంటాయో వాటికి డిజిటల్ ట్రీ ఆధార్ అనే ఒక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్ యొక్క సాంస్కృతిక వారసత్వానికి చిహ్నంగా ఈ డిజిటల్ ట్రీ ఆధార్ని అయితే చేపట్టడం జరిగిందనమాట. సో ఈ డిజిటల్ ట్రీ ఆధార్లో భాగంగా ఆ చెట్టు అయితే ఉంటుందో చినార్ వృక్షం ఏదైతే ఉంటుందో దానికి జియో ట్యాగింగ్ అండ్ క్యూఆర్ కోడ్ అనేది కేటాయించడం జరుగుతుందన్నమాట. సో ఎవరు ఈ ప్రాసెస్ని చేస్తారంటే జమ్మూ కాశ్మీర్ అటవీ శాఖకు చెందినటువంటి ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సంస్థ ట్రీ ఆధార్ను తీసుకురావడం జరిగింది. ఇందులో భాగంగా 28,500 వృక్షాలను ఈ డిజిటల్ ట్రీ ఆధార్ కింద గుర్తించి నమోదు చేయడం జరిగింది. అంటే వాటికి ఒక కోడ్ అనేది ఇవ్వడం జరుగుతుంది, క్యూఆర్ కోడ్. నెక్స్ట్ ఇంపార్టెంట్ నేషనల్ ఓటర్స్ డే. నేషనల్ ఓటర్స్ డే ఏ రోజున జరుపుకుంటారు? జనవరి 25న జరుపుకుంటారు. సో గుర్తుంచుకోండి. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వచ్చేసి దీన్ని మొత్తాన్ని చూసుకుంటుంది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇది ఎప్పుడు ప్రారంభించారంటే 1950 జనవరి 25న ప్రారంభించారు కదా. సో ఆ సందర్భంగానే నేషనల్ ఓటర్స్ డే అయితే జరుపుకోవడం జరుగుతుంది, దినోత్సవాన్ని జరుపుకుంటారు. సో థీమ్ చూస్తే కనుక నథింగ్ లైక్ ఓటింగ్ ఐ ఓట్ ఫర్ షూర్. నథింగ్ లైక్ ఓటింగ్ ఐ ఓట్ ఫర్ షూర్ వచ్చేసి థీమ్ అనమాట. 2025 సంవత్సరానికి సంబంధించి ఈ ఈసీ ఏర్పడి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా స్థాపించి 75 ఏళ్ళనేవి కంప్లీట్ 25 ఇయర్స్ అనేది కంప్లీట్ అవ్వడం జరిగింది. సో 76వ వార్షికోత్సవాన్ని హస్తినాలో జరపనున్నారు. సో ఇక్కడ ఎలక్షన్ కమిషన్ యొక్క బాడీ చూస్తే కనుక టోటల్గా 3 మెంబర్స్ ఉంటారు. 1 చైర్మన్ అండ్ 2 ఎలక్షన్ కమిషన్స్ ఉన్నాయి. ప్రధాన ఎన్నికల కమిషనర్ అండ్ 2 ఎన్నికల కమిషనర్స్ అయితే ఎలక్షన్ బాడీలో ఉంటారన్నమాట. నెక్స్ట్ వచ్చేసి స్వలింగ వివాహాలకు చట్టబద్ధతని ఒక దేశం కల్పించింది థాయిలాండ్. థాయిలాండ్లో ఈ చట్టం అనేది అమలునికి రావడం జరిగిందనమాట. సో అమల్లోకి వచ్చిన మొట్టమొదటి రోజు 1448 వివాహాలు అయితే రిజిస్టర్ చేసుకోవడం జరిగిందనమాట. అంటే అంతమంది పెళ్లి చేసుకురు. సో తమిళనాడు ప్రైమ్ మినిస్టర్ అంటే షినవత్ర వచ్చేసి తమిళనాడు ప్రైమ్ మినిస్టర్. సో ఇక్కడ స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించినటువంటి 3వ ఆసియా దేశంగా నిలిచింది. ఇంతకుముందు వచ్చేసి నేపాల్, తైవాన్ వచ్చేసి కూడా ఈ స్వలింగ వివాహాలకు చట్టబద్ధత అనేది కల్పించారు. ఇప్పుడు థాయిలాండ్ కూడా కల్పించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి అరటి చెట్టు కాండాన్ని యూజ్ చేసి శానిటరీ ప్యాడ్స్ అయితే తయారు చేయడం జరిగింది. ఎవరంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది. దీన్ని యూజ్ చేసి అరటి చెట్టు కాండాన్ని యూజ్ చేసి శానిటరీ ప్యాడ్స్ని IICT. నెక్స్ట్ వచ్చేసి 76వ గణతంత్ర దినోత్సవం ముఖ్య అతిథిగా ఇండోనేషియా అధ్యక్షుడైనటువంటి ప్రభువో సుబియాంటో అయితే అధ్యక్షుడిగా రావడం జరిగింది. సో ఇక్కడ ఇంకో స్పెషాలిటీ అంటే భారతదేశం యొక్క తొలి గణతంత్ర దినోత్సవం ఏదైతే జరిగిందో దానికి కూడా ఫర్ ద ఫస్ట్ టైం ఇండోనేషియా అధ్యక్షుడు అతిథిగా రావడం జరిగింది. మళ్ళీ 76వ గణతంత్ర దినోత్సవానికి కూడా ఎవరు ఇండోనేషియా అధ్యక్షుడు అయినటువంటి ప్రభువో సుబియాంటో ముఖ్య అతిథిగా రావడం జరిగింది. ఈ సందర్భంగా కొన్ని ఒప్పందాలు అయితే భారత్కి మరియు ఇండోనేషియాకి జరిగినాయి. అవేంటంటే డిఫెన్స్కి సంబంధించి, హెల్త్ పర్పస్, వాణిజ్యానికి సంబంధించి, డిజిటల్ స్పేస్కి సంబంధించి, AI అండ్ సముద్రయానానికి సంబంధించి, సైబర్ సెక్యూరిటీ సంబంధించి అండ్ కొన్ని ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్కి సంబంధించి కొన్ని ఒప్పందాలు అయితే ఇండోనేషియాకు మరియు భారత్కి అయితే జరిగినాయి అన్నమాట ఈ ఒప్పందాలు. నెక్స్ట్ వచ్చేసి ఉమ్మడి పౌర స్మృతిని ఉత్తరాఖండ్ అమలు చేయడం జరిగిందనమాట. ఇది వచ్చేసి జనవరి 27 నుంచి అమలులోనికి వచ్చింది ఉమ్మడి పౌర స్మృతి. సో అక్కడ సీఎం వచ్చేసి పుష్కర్ సింగ్ ధామి గారు అయితే సీఎం ఉన్నారు. ఇక్కడ ఉమ్మడి పౌర స్మృతి వచ్చేసి ఆర్టికల్ 44ని యూజ్ చేసి ఆర్టికల్ 44కి రిలేట్ అయి ఉంటుంది ఉమ్మడి పౌర స్మృతి. ఇది పౌరులందరికీ సమానమైన హక్కులు మరియు బాధ్యతలు అనేది ఇవ్వడం జరుగుతుంది ఇది ఉమ్మడి పౌర స్మృతి ద్వారా. నెక్స్ట్ వచ్చేసి తెలంగాణలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా కొన్ని 4 కొత్త సంక్షేమ పథకాలు అయితే ప్రారంభించారనమాట. గణతంత్ర దినోత్సవం జనవరి 26 సందర్భంగా అవి ఏంటంటే రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు జారీ చేయడం అండ్ ఇందిరమ్మ ఇల్లు. ఈ 4ని జనవరి 26 అయితే ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి 38వ జాతీయ క్రీడలు ప్రారంభించుతున్నారనమాట. ఏ రోజు నుంచి అంటే జనవరి 28 నుంచి ఫిబ్రవరి 14 వరకు ఈ జాతీయ క్రీడలు అయితే జరుగుతాయి. సో ఈసారి ఈ 38వ జాతీయ క్రీడలకు ఆతిథ్యం
ఇస్తున్న రాష్ట్రం ఏంటి? ఉత్తరాఖండ్ రాష్ట్రం. ఇక్కడ ఇంకో స్పెషాలిటీ ఏంటంటే ఈ రాష్ట్రం ఆవిర్భవించి 25వ ఏడాది అవుతున్న సందర్భంగా ఈ క్రీడల్ని ఇంకా ఘనంగా ఏర్పాటు చేస్తున్నారు అనమాట. సో గుర్తుంచుకోండి, 38వ జాతీయ క్రీడలకు ఆతిథ్యం ఇచ్చిన రాష్ట్రం ఉత్తరాఖండ్. జనవరి 28 నుంచి ఫిబ్రవరి 14 వరకు ఈ క్రీడలు అయితే జరుగుతున్నాయి. సో ఇందులో వచ్చేసి టోటల్గా 38 జట్లు పాల్గొంటున్నారు అండ్ 10,000కు పైగా అథ్లెట్స్ కూడా పాల్గొనబోతున్నారు. ఇక్కడ మొత్తంగా క్రీడాంశాలు ఏంటంటే మొత్తంగా 32 ఉన్నాయి. రాష్ట్ర పక్షి ఉత్తరాఖండ్ యొక్క రాష్ట్ర పక్షి అనేటువంటి మోనాల్ స్ఫూర్తితో మస్కట్ని అయితే రిలీజ్ చేశారు. మస్కట్ పేరు వచ్చేసి మౌలి. ఇక్కడ కొన్ని చూస్తే కనుక సాంప్రదాయ ఆటలైనటువంటి కబడ్డీ, ఖోఖోని కూడా ఇందులో ప్రవేశపెట్టారనమాట. అండ్ ఇంకా ప్రదర్శన క్రీడలను అంటే వీటికి ఎలాంటి ప్రైజ్ మనీ అట్లాంటివి ఏమీ ఉండవు, జస్ట్ ప్రదర్శనల పరంగా పెట్టడం జరిగింది. అవేంటంటే కలరిప్పయట్టు, యోగాసన, మల్లకంబ్, రాఫ్టింగ్, వీటిని ప్రదర్శన క్రీడలుగా అయితే ఏర్పాటు చేయడం జరిగిందనమాట. సో ఇక్కడ చూస్తే కనుక జాతీయ క్రీడలు ఎప్పుడు ప్రారంభించారు ఫర్ ద ఫస్ట్ టైం అంటే 1924 లాహోర్లో ప్రారంభించారు ఫస్ట్ టైం. ఇవి వచ్చేసి ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి కండక్ట్ చేస్తారనమాట. సో ఇక్కడ లాస్ట్ 37వ క్రీడలు ఎప్పుడు జరిగినాయి, 37వ జాతీయ క్రీడలు ఎక్కడ జరిగినాయి అంటే గోవాలో జరిగినాయి. ఇప్పుడు 38వ జాతీయ క్రీడలకు వచ్చేసి ఉత్తరాఖండ్ అయితే ఆతిథ్యం ఇస్తుంది. నెక్స్ట్ వచ్చేసి గణతంత్ర దినోత్సవం జరిగింది కదా, సో ఆ సందర్భంగా శకటాలు అయితే ప్రదర్శించడం జరుగుతుంది వివిధ రాష్ట్రాలు. సో ఆ శకటాల్లో ఏ రాష్ట్రాలకు చెందిన శకటాలకి ప్రైజ్ మనీస్ చూస్తే కనుక తొలి బహుమతి వచ్చేసి ఉత్తరప్రదేశ్కి చెందినటువంటి శకటానికి వచ్చింది. సెకండ్ ప్రైజ్ వచ్చేసి త్రిపుర రాష్ట్రానికి చెందిన శకటానికి, థర్డ్ ప్రైజ్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి ఏటికొప్పాక లక్క బొమ్మలకు సంబంధించిన ఒక శకటానికి అయితే థర్డ్ పొజిషన్ రావడం జరిగింది. ఫస్ట్ బహుమతి ఉత్తరప్రదేశ్, సెకండ్ వచ్చేసి త్రిపుర, థర్డ్ ప్రైజ్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్కి అయితే రావడం జరిగింది. సో ఇవండి జనవరి మంత్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. సో మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.